టీమిండియా ప్రపంచ కప్ సాధించింది. టీ20 ప్రపంచ కప్ 17 ఏళ్ల తర్వాత విజయం సాధించి ప్రతి ఒక్క భారతీయుడిని ఎమోషనల్ గా గురి చేసింది. ఈ మ్యాచ్ అయిన తర్వాత హార్దిక్ పాండ్యా కంటతడి అదంతా కూడా ప్రతి ఒక్క భారతీయుడిని కూడా కదిలించింది. అయితే ఈ మ్యాచ్ విజయానికి ముఖ్యమైన కారణం మనం చెప్పుకోవాల్సి వస్తే సూర్యకుమార్ యాదవ్ ఆఖరి ఓవర్‌లో పట్టిన క్యాచ్. అది చాలా వరకు అందరూ సిక్సర్ అనుకున్నారు. కానీ అదేం విన్యాసమో తెలీదు గానీ ఆ గాల్లో ఎగిరి నిజంగా ఒక క్యాచ్ ఆఫ్ ద డికేడ్ అని పేర్కొనొచ్చు. అలాంటి మంచి క్యాచ్ పట్టుకున్నాడు. ఇవాళ టీమిండియా విజయం సాధించాలంటే సూర్యకుమార్ యాదవ్ క్యాచే కారణం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకుంటారు. నీ రియాక్షన్ ఏంటి ఆ క్యాచ్ చూసిన తర్వాత? కార్తిక్, ఈ క్యాచ్ అనేది సూర్యకుమార్ పట్టడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే ఆ బాల్ పైకి ఉల్టాస్ బాల్ అన్నమాట. సో అది పైకి లేస్తుంటే గుండెలు గుబేలమన్నాయి. ఎందుకంటే అయిపోయిందా ఆ మ్యాచ్ అన్న ఒక ఒక సెకండ్ అయితే మనసులో కలుక్కుమన్న ఒక బాధ అయితే నాకు వచ్చింది. కానీ సూర్యకుమార్ క్యాచ్ పట్టిన తీరు మాత్రం అది అమేజింగ్. మనం టికెట్ ఆఫ్ ది క్యాచ్ అనుకోవచ్చు. ఎందుకంటే బౌండరీ లైన్ లో అంత హైట్ లేసిన ఆ బాల్ అయితే పట్టుకొని అయితే సిక్స్ అవుతుందన్న ఉద్దేశంతో బాల్ ను గ్రౌండ్ లోపలికి వేసి ఒక లోపలికి అంటే బయటకి స్టెప్ వేసి మళ్ళీ బయటకు వచ్చి క్యాచ్ పట్టడం కూడా చాలా అమేజింగ్ ఇది. సో రిప్లే లో కూడా అసలు బౌండరీ లైన్ పక్కకుంటే ఆయన ఫ్రూట్ ప్యాంట్ ఆయన స్టెప్స్ అయితే ఉన్నాయి, సూర్యకుమార్ స్టెప్స్. సో తాకిందా అన్న ఒక సందేహం కూడా నాలో ఒక భయాన్ని అయితే రేకెత్తించింది. కానీ బౌండరీని టచ్ చేయకుండా అలా క్యాచ్ పట్టడం గొప్పగా మనం భావించవచ్చు. సో ఈ క్యాచ్ నాకు ఏం గుర్తొచ్చిందంటే 2007లో అయితే శ్రీశాంత్ జోగేందర్ శర్మ బౌలింగ్ లో మిస్బాహుల్లాకి అయితే వెనకాల కొడతాడు. సో అది కూడా క్యాచ్ అది సిక్స్ అనుకుంటాం, ఎందుకంటే చాలా హైట్ లేస్తుంది. కానీ అది అక్కడే లేస్తుంది, శ్రీశాంత్ వెంటనే ఒడిచిపడతాడు. సో అది గుర్తొచ్చింది నాకు. సో సూర్యకుమార్ ఈ మ్యాచ్ ని మలుపు తిప్పాడు అనుకోవచ్చు ఆ క్యాచ్ తో. ఒకవేళ సూర్యకుమార్ ఆ క్యాచ్ పట్టకుండా ఒకవేళ బౌండరీ లైన్ తొక్కినట్టయితే మన మ్యాచ్ కాదు, వరల్డ్ కప్ ని కోల్పోయే వాళ్ళం. మన కళ చెదిరిపోయేది. ఎందుకంటే మన 2023లో వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయాం. సో ఇది కూడా ఓడిపోతే మనకు తీరని బాధగా ఉండేది. కానీ సూర్యుడు అనుకోవచ్చు, మనం సూర్యుడే ఆదుకున్నాడు. మనం ఏదో సినిమాలు ఉంటుంది కదా సూర్యుడా అన్నట్టుగా సూర్యకుమారుడు అయితే భారత్ ను ఆదుకున్నాడని మనం చెప్పొచ్చు ఈ క్యాచ్ తో, కార్తిక్. నిజంగా ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అంటే ఏంటో సూర్యకుమార్ యాదవ్ ఇవాళ చూపించాడు మ్యాచ్ లో. టేక్ అబౌవ్ యా సూర్యకుమార్ యాదవ్. అండ్ ప్రతి ఒక్క టీమిండియా అభిమానికి కంగ్రాచులేషన్స్.